ఇక యంగ్ ఇండియా స్కూళ్లకు సపోర్టు చేయండి, విద్య కోసం 30,000 కోట్లు ఖర్చు చేస్తాం, లోన్లను FRBM పరిధి నుంచి మినహాయించండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం రేవంత్ రెడ్డి వినతి ఇచ్చారట ఆమెను కలిసి. సో మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను భేటీ అయ్యి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మాకు లోన్లు ఇవ్వండి, మేము విద్య కోసం 30,000 ఖర్చు చేస్తామని చెప్తా ఉన్నారు కదా, మీ గుండె మీద చేతేసుకొని చెప్పి కనీసం ఒక 100 కోట్లన్న ఈ 2 సంవత్సరాల స్కూళ్ళ కోసం మీరు ఖర్చు చేసిరా? ఎక్కడైనా బాత్రూమ్ లేని స్కూళ్ళకు బాత్రూమ్లు కట్టించిరా? ఫ్యాన్లు లేని స్కూళ్ళల్లో ఫ్యాన్లు పెట్టించిరా? కాంపౌండ్ లేని ప్రభుత్వ స్కూళ్ళకు కాంపౌండ్లు పెట్టించిరా? ఏం చేసిరు? మీరు వచ్చినాక డైట్ ఛార్జీలు పెంచినామని చెప్పేసి గొప్పగా చెప్పారు. మరి డైట్ ఛార్జీలు పెంచితే మరి ఇప్పటికీ పురుగుల అన్నం ఎందుకు పిల్లలు తింటూ ఉన్నారు? ఆ అన్నం తిని ఫుడ్ పాయిజన్ ఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? మీరు ఒక పక్క మీరు స్టేడియంలో ఉప్పాల్ స్టేడియంలో మెస్సీతోని మీరు ఫుట్బాల్ ఆడుతూ ఉంటే దాదాపు ఒక 30 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. దాని గురించి మీరు ఎంక్వైరీ చేసిరా? పోయిరా కనీసం? ఇప్పుడు 30,000 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని డెవలప్ చేస్తారట, కడతాడట. నమ్మేటటువంటి పరిస్థితి ఉన్న తెలంగాణ ప్రజలు ఎందుకు ఇవన్నీ మాటలు? ఇప్పుడు ఆడిపోయి మేము ఇప్పుడు వాళ్ళ ముంగడిపోయి మేము తెలంగాణలో అర్జితం అనేమో గొప్ప చెప్తారు. వీడికి వచ్చిన తర్వాతనేమో 100 కోట్లు ఇటు గ్లోబల్ సమ్మిట్ అని ఖర్చు చేస్తారు, మెస్సీ కోసం ఖర్చు చేస్తారు, మీ పర్యటనల కోసం ఇంకోటి దానికోసం ఖర్చు చేస్తారు. మరి స్కూళ్ళ కోసం ఒక 100 కోట్లు పెట్టి ఏమన్నా బాగు చేయించిరా ఇప్పటివరకు? అది లేదు ఇది లేదు. మళ్ళీ ఏమన్నా అంటేనేమో స్కూళ్ళ కోసం వైద్యం కోసం పెడతా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నదానికంటే అధ్వానంగా ప్రస్తుతం స్కూళ్ళ పరిస్థితి, హాస్పిటల్ పరిస్థితులు ఉన్నాయి. ఇది నిజం, ఇది 100% నిజం. ఇది ఇక నిధుల సేకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. యంగ్ ఇండియా స్కూల్స్ మోడల్పై ఇక నిర్మల ప్రశంస, స్పెషల్ కార్పొరేషన్ వివరాలు ఇవ్వాలని సూచన. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తోనూ సీఎం రేవంత్ భేటీ. హైదరాబాద్లో ఇక IIM ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. 200 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని వెల్లడి. 9 కేంద్రీయ 16 నవోదయ విద్యాలయాలు కేటాయించాలని వినతి పత్రం ఇచ్చిరట. సో ఈ 200 ఎకరాల భూమి సిద్ధంగా ఉన్నది, కానీ దేనికి సిద్ధంగా ఉన్నది? నిజంగా స్కూళ్ళకే సిద్ధంగా ఉన్నదా? మీరు చెప్పాలా గుండె మీద చేతేసుకొని. వాళ్ళు అమ్మిర్రు ఆయన అని చెప్పేసి మీకు ప్రభుత్వాన్ని, మీకు అధికారాన్ని కట్టబెడితే మీరు వాళ్ళకంటే తక్కువ ఏం లేదు, మేము కూడా అమ్మి చూపిస్తామని అమ్ముతున్నారు మీరు భూములన్నీ, విలువైన భూములన్నీ. ప్రభుత్వానికి ఏదైనా అక్కడికి వచ్చే పని, ఏదన్నా ఇండస్ట్రీలో ఏదన్నా పెట్టడానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంచుకోవాల్సిన భూములన్నీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్మి పడేస్తూ ఉన్నారు. మరి ఏడుకుతుందో చూడాలి ఈ కథ. తెలంగాణలో విద్యాభివృద్ధికి సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ఇతర ఎడ్యుకేషన్ ప్రాజెక్టులను తీసుకునే రుణాలకు FRBM పరిధి నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి IIM కేంద్రీయ నవోదయ విద్యాలయాలను కేటాయించాలని విన్నవించారు. ఈ మేరకు మంగళవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశ వినతి పత్రాలు అందజేశారట. 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు అడుగుతూ ఉన్నారు వీళ్ళు. వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు నిధులు కేటాయించండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాం, ఇప్పుడు విద్యాశాఖను డెవలప్ చేపిస్తామని చెప్పేసి ఇప్పుడు వినతి పత్రాలు ఇచ్చారట. ఇక యంగ్ ఇండియా స్కూళ్లతో లక్షలాది మందికి విద్యారంగంపై స్పెషల్ ఫోకస్ పెట్టామని, తాము తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలవని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 105 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నాం. వీటిలో 5 నుంచి 12వ తరగతి వరకు ఒక్కో స్కూలులో 2,560 మంది చొప్పున మొత్తం 2.70 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని, ఈ స్కూలు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు ఎడ్యుకేషనల్ హబ్గా ఉండడంతో పరోక్షంగా లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని, అత్యాధునిక వసతులు, లేబొరేటరీలు, స్టేడియాలతో నిర్మించే ఈ యంగ్ ఇండియా స్కూళ్ళు నిర్మాణానికి 21,000 కోట్లు ఖర్చు అవుతుందని, అలాగే రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, ఇక టెక్నికల్ కాలేజీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలో ఆధునిక ల్యాబులు, ఇతర మౌలిక వసతులు కల్పనకు మరో 9,000 కోట్లు ఖర్చు చేయనున్నామని, మొత్తంగా రాష్ట్రంలోని విద్యారంగ అభివృద్ధికి 30,000 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ నిధుల సమీకరణకు మేము స్పెషల్ పర్పస్ కార్పొరేషన్ లోన్లు ఏర్పాటు చేస్తాం, దాని ద్వారా సేకరించే రుణాలకు FRBM పరిధి నుంచి మినహాయింపు ఇవ్వండి, విద్యారంగంపై చేస్తున్న వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధికి చేస్తున్న పెట్టుబడిగా
భావించండి అని సీఎం విజ్ఞప్తి చేసిరట. అంటే ఇది పెట్టుబడి కాదు, పిల్లల్ని తీర్చిదిద్దితే మళ్ళీ వాళ్ళ మేధస్సు మన రాష్ట్రానికి ఉపయోగపడుతుంది కాబట్టి సో వాళ్ళ మీద మానవ వనరుల అభివృద్ధికి చేస్తున్న పెట్టుబడిగానే ఇవ్వాలని చెప్తా ఉన్నారట. వీళ్ళు చెప్పే మాటలేమో పెద్ద పెద్దగా ఉంటాయి, చేసేదేమో పని ఉండదు. 100 కోట్లు ఖర్చు చేయటం ఇప్పటి వరకు ఉన్న స్కూళ్ళకు వీళ్ళు 30 కోట్లు పెట్టి 30,000 కోట్లు పెట్టి స్కూల్ ఇంటిగ్రేటెడ్ కడతారట. 20,000 కోట్లు పెట్టి 9,000 కోట్లు పెట్టి ఈ డిగ్రీ ఉన్న టెక్నికల్ కాలేజెస్ ఉంటాయి కదా, పాలిటెక్నిక్ అని ఇంకోటి అని చెప్పేసి లాబొరేటరీ అవి ఆ స్కూళ్ళు, సో వాటి మీద ఖర్చు చేస్తారట. సో చూడాలి మరి వీళ్ళు ఇస్తారా, మరి వాళ్ళు ఇస్తేనే మేము ఖర్చు చేస్తామని ఈయన పంతం కట్టుకుని కంకణం కట్టుకుని కూర్చుంటారని చూడాలి.